ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ చపాతీ ఎగ్ రోల్ అండి. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్గా కానీ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఈ చపాతీ రోల్ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ దాకా గీ యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. గీ వేయటం వల్ల చపాతీస్ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మొత్తం మిక్స్ అయిపోయాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ డోని బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి. డో అనేది కొంచెం ఇలా సాఫ్ట్గా అయిపోయాక మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చేసేయండి. ఈ లోపల చపాతీలోకి స్టఫ్ రెడీ చేసుకుందాం. వేరొక ప్యాన్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక క్యారెట్ని ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 1 కప్ దాకా క్యాబేజీని కూడా ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసి మొత్తాన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక 1 క్యాప్సికాన్ని కూడా ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ అనేవి మరీ కుక్ అవ్వకూడదు, కొంచెం కుక్ అవుతే సరిపోతాయి. తర్వాత ఒక గ్రీన్ చిల్లీని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎగ్ మసాలా పౌడర్ని 1 స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలండి. తర్వాత చాట్ మసాలా పౌడర్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని మొత్తాన్ని కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని కొంచెం మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మూత పెట్టేసుకోవాలండి. వెజిటేబుల్స్ కొంచెం కుక్ అవటం కోసం 1 మినిట్ తర్వాత మూత తీసేసి 1 మినిట్ పాటు కొంచెం ఫ్రై చేసేసుకొని ఈ వెజిటేబుల్స్ మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత డోని చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది కదా, ఇలా బాల్స్లా చేసుకొని రోల్తో ఈ విధంగా చపాతీస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చపాతీ ప్రిపేర్ చేసేసుకోవాలండి. తర్వాత వేరొక బౌల్లో 3 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చపాతీని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వేరొక ప్యాన్లో చపాతీ వేసుకొని బాగా కాల్చుకోవాలి 2 సైడ్స్. ఇలా చపాతీ 2 సైడ్స్ బాగా కాలిపోయాక కొద్దిగా ఈ ఎగ్ని పైన వేసుకోవాలండి. మనం ఫస్ట్ మిక్స్ చేసుకున్నాం కదా, ఎగ్ని వేసేసుకొని 2 సైడ్స్ 1 నిమిషం పాటు అలా కాలనివ్వండి. 2 సైడ్స్ బాగా కాలిపోయింది కదండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకొని ఆ పైన కొద్దిగా మైనస్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని ఈ స్టఫ్ మొత్తాన్ని మిడిల్ రోలో ఇలా లైన్లా పెట్టుకోవాలి. తర్వాత ఇంకా రోల్ చేసుకోవడమేనండి. ఇలా రోల్ చేసుకోవడమే. చపాతీ ఎగ్ రోల్ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.